ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త హైదరాబాద్లో ఏసీబీ రైట్స్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ ఇక సీనియర్ ట్యాక్స్ అసిస్టెంట్ సునీత అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుస్తున్నాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే తెలిపదామండి. కూకట్పల్లి జిహెచ్ఎంసీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. మూసాపేట 23 సర్కిల్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు రైడ్ చేశారు. ట్యాక్స్ విభాగంలో ఒక ఆఫీసర్ లంచం డిమాండ్ చేసినందున పక్కా సమాచారంతో రైడ్స్ చేయగా ఆమె అవినీతి భాగోతం వెలుగులోకి వచ్చింది. ఇక ట్యాక్స్ డిపార్ట్మెంట్ సీనియర్ అసిస్టెంట్ సునీత లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడీ హ్యాండెడ్గా పట్టుబడడం గమనార్హం. పనులు చేసేందుకు లంచం తీసుకుంటూ హైదరాబాద్, కరీంనగర్ ఇద్దరు ఇక్కడ ఏఈలు, ఒక సీనియర్ అసిస్టెంట్ ఏసీబీకి ఇటీవల పట్టుబడిన సంగతి తెలిసింది. హైదరాబాద్ సహా నగర పాలక సంస్థ కాప్రా సర్కిల్ 1 ఆఫీస్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అదే స్వరూప కాంట్రాక్ట్ నుంచి లంచం తీసుకుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఒక కాంట్రాక్టర్ నుంచి చేసిన పనిని ఎంబీలో రికార్డు చేసేందుకు ఏకంగా ఏఈ 1,20,000 రూపాయలు డిమాండ్ ఇచ్చారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా వారి సూచనల మేరకు మంగళవారం ఆమెకు డబ్బులు ఇవ్వగా ఏసీబీ అధికారులు రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అద్దె వాహనాలు బిల్లు చెల్లించేందుకు కరీంనగర్ జెడ్పీలో పంచాయతీరాజ్ విభాగంలో పనిచేస్తున్న ఏఈ శరత్ సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. జెడ్పీలో ఓ వ్యక్తి తన వాహనం అద్దెకు పెట్టాడు. అతడికి 10 నెలల బిల్లు ఇవ్వాల్సి ఉండగా 4 నెలల బిల్లు చెల్లించారు. మిగిలిన 6 నెలలు బిల్లు ఇచ్చేందుకు 8,000 డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులు సంప్రదించాడు. వారి సూచనల మేరకు మంగళవారం సాయంత్రం ఆఫీసులో డబ్బులు ఇవ్వగా ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ సిబ్బందితో కలిసి ఏఈ శరత్ సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇలా ఏసీబీ ముమ్మరంగా తనిఖీలు చేస్తున్న కొందరు ప్రభుత్వ ఉద్యోగులు తీరు మారడం లేదు.